62వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. ఎల్లప్పుడూ ఆయన యందే నమ్మిక ఉంచుడి. మీ కష్టము, మీ పోరాటము, మీ శ్రమ, మీ వేదన మీకు మీ దేవునికి మాత్రమే తెలుసు. ఎంతకాలం మనుషుల మీద ఆధారపడ్డారు, ఎంతకాలం సహాయం చేయలేని వారి మీద ఆధారపడి మీ సమయాన్ని వృధా చేసుకున్నారు. ఇకనైనా మీ యొక్క కష్టాన్ని, మీ బాధను విని మీ కష్టానికి కన్నీరు కార్చే నా దేవుని వైపు ఒక్కసారి మీరు చూడండి. ఆయన యందే మీరు నమ్మిక ఉంచండి. మీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి. అప్పుడు దేవుడు అనుగ్రహించే దీవెనలు మీరు పొందుకోగలుగుతారు. ఎంతకాలం మనుషులను ఆధారం చేసుకుంటారు? కీర్తనల గ్రంథం 118వ కీర్తన ఈ విధంగా ఉంటుంది. మనుషులను ఆశ్రయించవద్దు, రాజులను నమ్మవద్దు అని. అవును, మనం సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య మీదే మనం ఆధారపడినట్లయితే, ఆయన ఎంత నమ్మిక ఉంచినట్లయితే మన నమ్మకాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చుతాడు. మన కన్నీటిని తుడుస్తాడు. మన బాధలో, మన వేదనలో మనకు తోడై ఉండి మనకు అండగా నిలబడతాడు. ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా నేను ఉన్నట్లయితే ఇక నుండి దేవుని మీద మాత్రమే ఆధారపడి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించమని యేసు నామమున పేరిట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్.